Namaste people, welcome to our channel. Today's our topic is series with Class A power amplifier. Before going to this topic, let's discuss about the Class A amplifier. Firstly, this Class A amplifier యాక్చువల్గా మనకి ఈ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైయర్లో మనకి కంప్లీట్ ఫుల్ సైకిల్ 360 degrees సైకిల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది బై గివింగ్ ఏసీ యాజ్ ఇన్పుట్ సిగ్నల్. అండ్ హియర్ మనకి ఇందులో క్యూ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ ది లోడ్ లైన్లో మనం లొకేట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ది లోడ్ లైన్ ఎందుకు అంటే మనకి ఇందులో ట్రాన్సిస్టర్ అనేది బయాస్డ్ ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది బేస్ చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ది లోడ్ లైన్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఉంటుంది. అండ్ మనకి ఈ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ అనేది 2 types and it is classified in 2 types. One is series fed class A power amplifier. Now let's discuss about series fed class A power amplifier. And this circuit represents the fixed bias circuit. Fixed bias or మళ్ళీ ఏమనుకోవచ్చు అంటే డైరెక్ట్లీ కపుల్డ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ కపుల్డ్ టు ది కలెక్టర్ రీజియన్. మనకి ఇక్కడ చూడండి, మనకి లో రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ కపుల్డ్ టు ది కలెక్టర్. సో మనం దీన్ని డైరెక్ట్లీ కపుల్డ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ కూడా అనొచ్చు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ లార్జ్ సిగ్నల్ పవర్ యాంప్లిఫైర్. అండ్ థర్డ్ థింగ్ ఏంటిది, ఇక్కడ మనం లౌడ్ స్పీకర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లోడ్. హియర్ వీఆర్ యూజింగ్ ది లౌడ్ స్పీకర్ యాజ్ లోడ్. And it varies from 3 to 4 ohms to 16 ohms. అండ్ హియర్ ఇప్పుడు ఈ సర్క్యూట్ చూసినట్టయితే మనకి ఈ కంప్లీట్ సర్క్యూట్, ఈ ఓవరాల్ సర్క్యూట్ అనేది ఇట్ హ్యాండిల్స్ ది లార్జ్ పవర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అండ్ అంటే ఇక్కడ ఏ రేంజ్ వరకు అంటే ఒక ఫ్యూ టన్స్ ఆఫ్ వాట్స్ అంత లార్జ్ పవర్ని ఇది హ్యాండిల్ చేస్తుంది సర్క్యూట్ వితౌట్ ప్రొవైడింగ్ ది వోల్టేజ్ గెయిన్. అంటే ఎక్కువ వోల్టేజ్ గెయిన్ ప్రొవైడ్ చేయకుండా మనకి ఈ సర్క్యూట్ అనేది ప్రొవైడింగ్ ది లార్జ్ పవర్ ఎంతవరకు అంటే ఫ్యూ టన్స్ వాట్స్ వరకు మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ ప్రొవైడింగ్ ది వోల్టేజ్ గెయిన్. మనం ఈ సర్క్యూట్కి మనం కేవీఎల్ అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, VCC is equal to ICRL plus VCE. This is our first equation. మనం VCC అవుట్పుట్ సెక్షన్కి అంటే కేవీఎల్ అప్లై చేసుకున్నప్పుడు మనకి VCC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి IC కరెంట్ ఫ్లో అవుతుంది. IC ఇంటూ RL ప్లస్ VCE. నౌ పుట్ IC ఈజ్ ఈక్వల్ 0 ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. దెన్ we get VCC is equal to 0 plus VCE. Next మనకి VC is equal to VCC as this is the first point. Now take VC is equal to 0 in equation number 1. Then we get VCC is equal to ICRL plus 0 and VC is equal to ICRL. IC is equal to VCC by RL. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, VCE IC కదా. హియర్ మనం ఫస్ట్ టైం మనం ఐసీని 0 చేసినప్పుడు మనకి ఏం రాయొచ్చు అంటే VCC 0. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, మనకి IC అంటే ఇక్కడ మనం VCEని 0 చేసినాం కదా. సో వి గెట్ 0, VCC by RL. దిస్ ఈస్ అవర్ సెకండ్ పాయింట్. From equation number 1 we get VCC minus VCE by RL. Next minus 1 by RL VCC ఇక్కడ VCE and VCE by RL. Based upon the points we get, we draw the DC load line. And this is the load line for this class A power amplifier. And thank you for watching this video guys. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.